మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని తానూరు మండలం బోసి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా గ్రామస్తులంతా కూడా కేవలం 62 సంవత్సరాల నుంచి ఒకే ఒక కర్ర వినాయకుని అయితే కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు బైన్సా పట్టణానికి చెందిన ఏఎస్పీ అవినాష్ గారు మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. నమస్కారం. నమస్కారం. మీ దర్శకి అందరికీ గణేష్ శుభాకాంక్షలు. ఈరోజు మనకు బోసి రావడం జరిగింది. సో ఇది బోసి ఎందుకు రావడం జరిగింది అంటే ఈ ఊరులో ఆల్మోస్ట్ 60 years నుండి ఒక్కటే గణేష్ మండపం పెడుతున్నారు. ఆల్ కమ్యూనిటీస్తో పాటు జస్ట్ ఒకటే సమూహం గణేష్ మండపం పెడుతున్నారు. ఇది సమరసత యూనిటీకి ఇదే మెసేజ్. మేము గణేష్ పండుగ 1893 బాల గంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన మెయిన్ ముఖ్యంగా కారణం అయితే యూనిటీ పెట్టడానికి. యూనిటీ ఉండాలి. చాలా ఊరులో ఇప్పుడు ప్రతి సమూహం, ప్రతి కులం, ప్రతి గల్లీ, ప్రతి వ్యక్తిలో అంటే పెడుతున్నారు. ఆర్ గొడవ కూడా చేస్తున్నారు ఇదే క్రమంలో. కానీ ఈ ఊరు బోసిలో 60 years నుండి ఒక్కటే గణేష్ మండపం పెట్టినామంటే చాలా యూనిటీ ఉన్నాయి. ఇదే యూనిటీ, ఇదే మోడల్ ప్రతి ఊరులో భాష సబ్ డివిజన్లో రావాలి. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్. అంటే అందరికీ ఇది చాలా మంచి ఎగ్జాంపుల్. ఇది మొత్తం ప్రస్తుతానికి ఇటువంటి అంటే బాగా అంటే నియోజకవర్గాలలో, గ్రామాలలో, ప్రతి విలేజ్లలో కూడా చిన్న విలేజ్ అని కూడా 1-2 వినాయకులు కూర్చోబెట్టుకుంటున్నారు. ఇటువంటి గ్రామాలు మీరు ఎక్కడైనా ఒకే వినాయకుడు ఉన్నది ఎక్కడైనా చూసారు? ఇది అంటే వినాయక్ అంటే యూనిటీ, సమరసత, అంటే ఫేత్, డెడికేషన్, ఏకత. కానీ చాలా మంది ఇప్పుడు కాంపిటీషన్ లాగా చూస్తున్నారు దీనికి. నా మండపం పెద్ద ఉంది, నా మూర్తి పెద్ద ఉంది. కానీ ఇది పండుగ మన ఫేత్ గురించి ఉంది. ఎంత డెడికేషన్ ఉన్నాయి, ఎంత ఆస్థ ఉన్నాయి. సో ఈ మొత్తం సదర్భంగా చూస్తే బోసి ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ ఉంది మన మొత్తం బేసా సబ్ డివిజన్లో. ఈ ఆలయానికి అంటే దర్శించుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ప్రత్యేకంగా మీరు మొదటిసారి విగ్రహాన్ని దర్శించుకోవడానికి వచ్చారు. ఎలా అనిపించింది? అది చాలా మంచి కనిపించింది. అయితే నాకు అంటే మహాదేవ్ దేవాలయం కూడా నేను ఎట్లా పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేను. ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా చాలా చక్కగా దేవాలయం మొత్తం మెయింటెనెన్స్ ఇది చాలా చక్కగా ఉంది. సో ఐ హోప్ అదే లాగా ఫ్యూచర్లో కూడా మేము అంటే మన ఊరు వాళ్ళు అట్లాంటి మెయింటెనెన్స్ చేస్తారు. రైట్. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఏఎస్పీ గారు మన అవినాష్ గారి మాటల్లో తెలుసుకున్నాం. ఏమైతే యూనిటీ ముఖ్యము. బోసి గ్రామస్తులు 62 సంవత్సరాల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది.